అసోసియేషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీ20 లీగ్ చుట్టూ ఇప్పుడు ఊహించని లీగల్ ఇబ్బందులు చుట్టుముట్టాయి. ఈ లీగ్ ను ప్రమోట్ చేస్తున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వెంకటేష్, విజయ్ దేవరకొండలతో పాటు పలువురు స్టార్ క్రికెటర్లకు తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ లీగల్ నోటీసులు జారీ చేయడం ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ సినీ సర్కిల్స్ లో సంచలనంగా మారింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే హెచ్సిఏ ఈ టీ20 లీగ్ ను అక్రమంగా నిర్వహిస్తోందని తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ స్పష్టం చేసింది. బోర్డు పర్మిషన్ లేని లీగ్ ను సెలబ్రిటీలు ప్రమోట్ చేయడం చట్ట ప్రకారం తప్పని వేలెత్తి చూపింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ లీగ్ పేరు వాడుకుంటూ కార్పొరేట్ కంపెనీలతో హెచ్సిఏ వందల కోట్ల బిజినెస్ చేస్తోందని టీసీఏ మండిపడింది. ఇది కేవలం యువ క్రికెటర్లను, స్పాన్సర్లను తప్పుదో పట్టించడమేనని ఆరోపించింది. ఈ అక్రమ లీగ్ కు బ్రాండ్ అంబాసిడర్లుగా, ప్రమోటర్లుగా వ్యవహరిస్తున్నారంటూ పలువురు ప్రముఖులకు టీసీఏ అధికారికంగా లీగల్ నోటీసులు పంపింది. వీరిలో విజయ్ దేవరకొండ, వెంకటేష్, టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్, యువ సెన్సేషన్ తిలక్ వర్మ, మాజీ క్రికెటర్ అంబటి రాయుడు ఉన్నారు. బీసీసీఐ రూల్స్ బ్రేక్ చేస్తూ సాగుతున్న ఈ లీగ్ ప్రమోషన్లపై సదరు ప్రముఖులు వెంటనే పునరాలోచన చేయాలని, లేని పక్షంలో చట్టపరంగా కఠినమైన న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ నోటీసులో టీసీఏ గట్టిగా హెచ్చరించింది. అదృశ్యమైన రెండేళ్ల